శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశన్మ శ్రీమాత్రే నమ. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా శ్రీమాత్రే నమ. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. శ్రీమాత్రే నమ 875 నామము త్రిపురమాలిని. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమ 6 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు త్రిపురమాలిని నమ అని చెప్పాలి. శరీరానికి పురం అనేది సంకేత పదం. దేహి ఉండేది అనే అర్థంలో శరీరాన్ని దేహం అంటారు. అలాగే పురుషుడు ఉండేది అనే అర్థంలో ఈ శరీరాన్ని పురం అని కూడా అంటారు. వేదాంతంలో పురుషుడు అంటే పురము నందు అనగా ఈ దేహం నందు ఉండుటకు ఇష్టపడువాడు అంటే జీవుడు అనే అర్థం, కానీ మగవాడు మేల్ అని అర్థం కాదు. మనకు కనపడే శరీరం పైకి ఒకటిగానే కనబడుతున్న ప్రతి జీవికి 3 రకాల శరీరాలు ఉంటాయి. వీటినే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం అంటారు. వీటినే త్రిపురాలని కూడా అంటారు. ఈ 3 శరీరాల ద్వారా తెలుపబడే వాళ్ళే వరుసగా క్షర పురుషుడు, అక్షర పురుషుడు, పురుషోత్తముడు. ఈ 3 పురములందు వర్తించుచున్నది అని ఈ నామానికి అర్థము. పైన తెలిపిన 3 పురాలను 3 పువ్వులుగా ఊహిస్తే ఆ 3 పువ్వుల మాలగా ఈ త్రిపురాలన్నీ వర్గాన్ని ఊహించవచ్చు. వికాసము, సృష్టి, గర్భధారణ, ఆహ్లాదధనం వీటికి సంకేతం. పుష్పం మాలిని పదము ఈ పుష్పాల మాలను సూచిస్తుంది. పుష్పమాలల్ని కిరణమాలలు లేదా రశ్మి మాలలు అంటారు. నిరంతర నందాస్థితిలో ఉండగల ప్రజ్ఞ గలవారు ఈ రశ్మిమాల మంత్రాలు చేస్తారు. వీలైనంత వరకు నిరంతరానంద స్థితిలో మనల్ని ఉండనీయకుండా మందేహాది రాక్షసులు ప్రయత్నిస్తారు. మనకు ఇంగిత జ్ఞానం, కామన్ సెన్స్ పనిచేయకుండా పనిచేసే వాళ్ళు మందేహాది రాక్షసులు. జ్ఞాన ప్రకాశానికి అడ్డు వచ్చే అజ్ఞానతిమీరులే ఈ మందేహాది రాక్షసులు. కానీ సూర్యమండల మధ్యవర్తినిగా ఉండే రశ్మిమాల మహాదేవి వాళ్ళ ఆటలు సాగనీయకుండా చేసి మనల్ని నిరంతరానంద స్థితిలో ఉంచుతుంది. ఇంతకు ముందు వచ్చిన భైరవి, భగమాలిని, మార్తండ భైరవి మొదలైన నామాలని ఈ రశ్మిమాల మహాదేవికి సంబంధించినవే. అయితే ఎన్ని సదుపాయాలు, సౌకర్యాలు ఉన్నా మనం ఆనందంగా ఉండాలని అనుకోకపోతే మనం నిరంతరానంద స్థితిలో ఉండలేము. Unless we want to be happy, we cannot be happy in spite of all amenities and conveniences. అజ్ఞాన తిమిరాన్ని పట్టాపంచలు చేసే రశ్మిమాల మహాదేవి రూపంలో ఉన్న అమ్మవారిని త్రిపురమాలిని అనవచ్చును. శ్రీచక్రంలోని అంతరార్ధార చక్రానికి అధిష్టాన దేవత రూపంలో ఉన్నది కూడా ఈ అమ్మవారే. 1 పురాత్రయమునందు వర్తించుచున్నది, 2 రశ్మిమాల మహాదేవి రూపంగా ఉన్నది, 3 శ్రీచక్రంలోని అంతరార్ధాశర చక్రాది దేవత రూపము, 4 శ్రీ విద్యా పంచాదక్ష అక్షరి మంత్ర త్రికుట స్వరూపిణి అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. 876 నామము నిరామాయ 4 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నిరామాయ నమ అని చెప్పాలి. నిరామాయ ఏ విధమైన వ్యాధియు లేనిది. ఆమయము అంటే వ్యాధి అని అర్థం. వ్యాధులున్న వారు గదిలో ఉన్న గదికేమీ వ్యాధి రాదు. ఆత్మకు సంబంధించిన దేహానికి వ్యాధులుంటాయి, కానీ ఆత్మకు వ్యాధులుంటాయి. అమ్మవారు ఆత్మస్వరూపిణి కానీ నిరామాయ వ్యాధులకు విరుగుడు మంత్రాలు ఉంటాయి. ఆయా మంత్రాలతో వ్యాధులను పోగొట్టవచ్చును. పర్షాపు నొప్పికి ప్రస్తుత నామ సంబంధమైన మంత్రం ఒకటి ఉంటుంది. ఆ మంత్రం ఏమిటంటే ముఠిత ముఠిత లా ముఠిత స్వహ ఆయిహా ధ్వంస పటలం. సూర్యోదయ కాలంలో ఈ పార్వసపు నొప్పి ఉన్నవారి తలపై మొట్టికాయ మొట్టి చెప్పాలి. ఈ మంత్రం లాగే సన్నిపాత జ్వరము, టైఫాయిడ్కి ఒక ఔషధం ఈ క్రింది శ్లోకంలో చెప్పారు. కిరాతార్జున యర్యార్థ మాయాకిటి విదారకం పంచపాండవ వృత్తాంతం సన్నిపాతహారం శుభం. పై శ్లోకంలో ఔషధం ఎలా తయారు చేయాలో సంకేత భాషలో చెప్పబడింది. సంకేతాలను కోడ్ విడదీసుకుంటే డికోడ్ అసలు పేరు తెలిసి మందు ఎలా తయారు చేయాలో తెలుస్తుంది. కిరాత
నేలవేము. అర్జున మద్ది యుద్ధ రెంటిని కలిపి దంచడం. మాయా సొంటి కీటి నేల తాడి విదారకం నేల గుమ్మడి. పంచపాండవ తెల్లగా ఉండే పువ్వులు కలిగిన చెట్లు లేక మొక్కలు లేక పాదాలు. అవే ఒకటి వేప నెలవేము కటక రోహిణి చేడు పొట్ల చెదుదొండ. దీన్నే కాకిదొండ అని కూడా అంటారు. వీటిని అన్నిటికీ కలిపి దంచితే వచ్చే చూర్ణం సన్నిపాత జ్వరానికి టైఫాయిడ్కి జ్వరానికి టైఫాయిడ్ చక్కని ఔషధంలా పనిచేస్తుంది. ఇంట్లో దొంగలు పడకుండా ఉండేందుకు ప్రతిరోజు మంచి భోజనం లభించేందుకు ఇలాగే కొన్ని మంత్రాలు చెప్పబడ్డాయి. అయితే ఇవి అవసరమైన వారికి అవసరమైన సమయంలో చెప్పాలి. ఏ విధమైన వ్యాధులు లేనిది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.